బోధన కోతలేడు, లెటర్ రేట్లు కొట్టించుకుంటలేడు, మతి వీకింది, మోకాళ్ళకు జారింది మెదడు. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఎందుకు కొట్టించుకుంటలేట? లెటర్ రేట్ అంటే రేవంత్ రెడ్డి అంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటర్ రేటు. అప్పటిదాకా లెటర్ రేట్ కొట్టించుకుంటలేడు, బోధన పోతలేడు, చేతులు కలుపుతలేడు. మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా, ఎలక్షన్లు 2 బీజేపీ గెలుస్తుంది కదా. ఆడ టీచర్లని, గ్రాడ్యుయేట్లని, ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటూ పంపించాడు. ఓటేయకపోతే మీ సంగతి చూస్తా అని. పూర్తిగా మతి స్థిమితం బీకింది. నీకు పని చేత కాదా? పని చేసేటోని చేయనియవు. ఏంటంటే కడకు కదర బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు బుగ్గ వస్తుంది కారుకి, బుగ్గ కార్లు తిరగాలి, మందికి పని చేయొద్దు, చేసేటోని చేయనియద్దు, పోకడలు పోవాలి. బోధన ఉంటుంది జిల్లాకు మూలకి. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం తెచ్చింది మేము. కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాము, కట్టించేసినాము. నయా పైసా కరప్షన్ ఉండదు, పని అయిపోయింది. ఆ బోధనలో 2 ఫ్లైఓవర్లు వేయించినాము. ఎన్ని రోజులు ఏం పీకిండా? 40 ఏళ్ళ నుంచున్నాడు, ఏం పీకింది లేదు, పెట్టింది లేదు. ఒకడు వీక్తున్నాడు, పీకని రాదు. ఫాల్తు నెంబర్ 1. ఆ జిల్లాల తెల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలికి ఏం కాదు. అనవసరంగా 3 నెలలు వేస్ట్. సగం బిల్డింగ్ కట్టేస్తాం 3 నెలల్లో. జిల్లాకి అరే జకరానిపల్లి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్కి వస్తుందండి. అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ. మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి, మా జిల్లా ప్రజలకి మేలు జరగాలని కన్వీనియంట్గా ఉండాలని మేము చేసుకుంటా ఉంటే ముసలోడు పెద్ద పోకడలు పోయి డైరెక్ట్ స్టేట్ ఇక్కడ గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకుని నేను పెద్ద హీరోయిజం అనుకుంటున్నా. భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? నీకు చెప్తే కదా నేను. గది కూడా చేత కదా మీకు? ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది, జకరాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది. దాని గురించి కూడా ఇక్కడ పెట్టి మాట్లాడినా మీడియాలో. నేను ఈ నుంచి మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా. ఏం చేస్తాడు భూపతి రెడ్డి? నీ నియోజకవర్గము, నాది కూడా నియోజకవర్గం, అది నువ్వు ఎమ్మెల్యే వాడా? నీకు ఇంత మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్త చేత కదా మీకు చెప్పించుకోవడం? మీ పనికి మాల రాజకీయాలు, ఈ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు డిలే. అవి ఇచ్చే ప్రపోజల్ కూడా చక్కలేదు. ఆ వంకర్ టింకర్లు ఉంది ల్యాండ్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నట్టు బ్రదర్? మీకు ఇచ్చిపోతాయి ఇవన్నీ. ఇగోరి వీళ్ళు పెట్టిన సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని రుజువు ఉంది. మొత్తం ఫైల్ తెచ్చిన అలా ఎక్స్టెంట్ సరిగా లేదు, అది కూడా చక్కగా లేదు. ఇవన్నీ మీకు ఇచ్చిపోతా. అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవనట్టే కదా? అంతేనా? మీడియా మిత్రులు మీకు ఏమర్థమైంది చెప్పరు మరి చెప్పండి. అదే కామన్ సెన్స్ ఉండాలి కదనే. మీరు 40 ఏళ్ళ నుంచి సీనియర్లు అంటారు. నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు సుదర్శన్ రెడ్డి. నువ్వు జిల్లా నాయకుని లెక్కున్నావా? నువ్వు బోధనలో కేంద్రీయ విద్యాలయం ఉన్నది, నవోదయ తీసుకుపోయి కూడా బోధన పెడితే మూలం కాదా జిల్లాకి? మంత్రి పదవి కావాలంటే బుద్ధి లేకుండా. ఇలా షోకులు వీళ్ళు బాబు, హలో కడక్ బట్టలు, ఫోన్ల మీద బెదిరించుడు, పని చేయండి రా అంటే చేత కదిలే. నా పైసా పని చేసేది లేదు బోధానికి. తుర్కొలోట్ల మీద గెలుచుడు అంతే, ఇంకేం ఉండదు లేదు. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? దాని కమిటీకి చైర్మన్ ఎవరు ఉండే, ఏదో కమిటీ వేసారు, క్యాబినెట్ కమిటీ. శ్రీధర్ బాబు ఉన్నాడు అలా. శ్రీధర్ అన్న వచ్చి మేము పరిశీలిస్తున్నాము అన్నాడు. ఏమే ఇదేనా పరిశీలించుడు? చెప్పాలి, అందరు మిత్రులే చెప్పండి. మరి ప్రపోజల్ స్కూల్కి ప్రపోజల్ ఇచ్చిన ఫ్యాక్టరీ తెరవా? ఇక తెరవనట్టే కదా.
ఇట్లాంటి పనికి మా ప్రజలకు పనికొచ్చేది ఒక్కడు పనికొచ్చుకోవట్లేడండి. ఆ రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో ఆయన చెప్పాలి. ఇక అటు ఎయిర్పోర్ట్ లేదు. నీకు నేను స్కూల్ తెచ్చిస్తే గంత పూర్తి కూడా చేసుకోరాదా ఆయన నీకు? అందుకని ఓడిపిస్తారు ఎలక్షన్లని. జర మా ఇందూరు ప్రజల కోసం జర గట్టిగా రాయరు ఈ న్యూస్, గట్టిగా చూపెట్టుర్రి, గట్టిగా రాయరు. జర సెంటర్ ఉంటుంది జక్రాన్పల్లిలో, కలిగోటు గ్రామం జిల్లాకి సెంటర్ ఉంటుంది, హైవేకి దగ్గర ఉంటుంది. అన్ని మండలాలు మూలకి, సిరికొండ మారుమూలగా మండలము జిల్లాలో, అటు కమరపల్లి అటు మూలకు ఉంటుంది, బాల్కొండ నియోజకవర్గంకి దగ్గర అవుతుంది అని మేము అందరితో మాట్లాడి పెడితే అన్నపూర్ణమ్మ ఫోన్ చేసింది. అరవింద్ నవోదయ వచ్చిందంట, బాల్కొండ నియోజకవర్గం పెట్టమని అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. అన్న అమ్మ అట్లా కాదు ఇట్లా అని చెప్తే అర్థం చేసుకున్నారు. రాకేష్ రెడ్డి అర్థం చేసుకున్నాడు, మరి ధన్పాల్ సూర్యనారాయణ అర్థం చేసుకున్నాడు. ముసలోడు ఏదో పెద్ద పొగడలు ఎవరితో మాట్లాడేది ఏదో స్టేట్ లెవెల్లో మేనేజ్ చేసి పంపించుకుంటూ మేనేజ్ చేసుకుంటావే. దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. జిల్లాలో అందరూ కన్వీనియంట్గా ఉండాలి లొకేషన్. నయా పైసా వనికిరాడు కానీ ప్రజలకి పోకడలు మాత్రం తక్కువేం లేవు. నాకు డౌట్ ఏజ్ ఎంత ఉంటుందో 75 దాకా ఉన్నదా? మెదడు జారింది, మోకాళ్ళకు జారింది. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఇప్పుడన్నా మర్యాద ఉండాలి కదా. ఓ చేతులు కలపరాట, ఏంటంటే దుమ్ము దూలెడతాట కార్యకర్తలు.